ప్రభువైన క్రీస్తు నామంలో వీడియోస్ వస్తున్న సహోదరి సహోదరులకు వందనాలు ఇస్తుంది. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి, ప్రపంచంలో 7 వండర్స్ లేదా 7 వింతలు ఉన్నాయి. ఆ వింతల కంటే వింత ఏదైనా ఉందా అనే అంశం మీద కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తే, లోకంలో ఉన్న జ్ఞానాన్ని మనం చూసి లేకపోతే లోకంలో ఉన్న వింతలే గొప్పవని భ్రమపడుతున్న మనకి దానికంటే వింత ఏదన్నది కొన్ని సంగతులు మనం చూస్తే, ప్రపంచంలో ఉన్న వింతల్లో 7 వండర్స్ అంటాం. 1 గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, 2 మాచు పిచ్చు, 3 చిన్యన్ ఇటేజా, 4 పెట్రా, 5 క్రైస్ట్ రిడీమర్, 6 కొలిసియన్, 7 తాజ్మహల్. ఈ 7 ప్రపంచంలో ఉన్న జనామా ఉన్న మనుషులందరికీ వండర్స్ ఇవే. వీటిని మించిన వండర్ అనేది మరొకటి లేదు అని ఒక నమ్మకంలో జీవిస్తున్న వారికి ఈరోజు ఒక వండర్ ఏంటన్నది మనం ఆలోచన చేస్తే, బైబిల్ అన్నప్పుడు, బైబిల్లో విషయాలు అన్నప్పుడు ఒక మత సంబంధమైందో లేదా కులానికి సంబంధించిందో అని భ్రమణ పెట్టడం తప్ప, ఇది మానవ మేధస్సుకు అంది మహత్తుగా మాటలు, ఇందులో ఉన్న జ్ఞాన మానవి జ్ఞానానికి అందరివి అని తెలియక ఇది ఒక మత గ్రంథంగా లేదా కులానికి సంబంధించిందాలుగా అబద్ధం రాసేది తప్ప, 7 వింతలను ఏదైతే మనం భ్రమపడుతున్నామో, ప్రపంచంలో వండర్స్ 7 వింతలను మనం అనుకుంటున్నామో, అవే వింతలు, అవే గొప్పగా ఇప్పుడు వరకు కూడా చరిత్రలు అవే ఒక రికార్డ్ బ్రేక్ అయ్యని మనం అనుకుంటున్నామే తప్ప, వాటిని మించిది ఎంతోటి ఉంది. ఈరోజు ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తే ఒక వండర్ ఇంతవరకు మనం ఏదైతే వింత అనుకుంటున్నామో, లేదా తాజ్మహల్ కానివ్వండి, లేదా గ్రేట్ చైనా వాళ్ళ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అదే వింతలు ఈ 7 ఒక ప్రపంచంలో ఒక వింత వండర్స్ అని లెక్కేస్తాం. ఇప్పటికి కూడా అవే వండర్స్ అన్న మనిషికి మానవ మేధస్సుకి అందింది అది అయ్యే వండర్ లెక్కిస్తారు. కానీ బైబిల్లో మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేల్ జనాంగాన్ని 40 సంవత్సరాలు పరిపాలించిన రాజు ఉన్నాడు. ఆయన దావీదు మహారాజు. ఆయన ఒక మాట మనకి చెప్పుకొస్తాడు. అది మనం ఆలోచిస్తే, కీర్తన గ్రంథము 71వ కీర్తన 7వ చరణం మనం ఆలోచిస్తే, కీర్తనల గ్రంథము 71వ కీర్తనలు అన్నప్పుడు కీర్తనలుగానే మనం చూస్తున్నామే తప్ప, అక్కడ ఒక అద్భుతమైన సంగతి రాయబడిందని ఈరోజు ఏదైతే క్రైస్తవులుగా మనం చెప్పుకుంటున్నామో, ఏదైతే బైబిల్ నాకు అర్థమైందని మనం చెప్పుకుంటున్నామో, వాళ్ళు మనం ఒకసారి మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథము 71వ కీర్తన 7వ చరణంలో దావీదు అంటున్న మాటలు మనం చూస్తే, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, ఆయన నాకు బలమైన ఆశ్రయము నీవే. ఇక్కడ అన్నాడు దావీదు, నేను అనేకులకు ఒక వింత లేదా వండర్గా ఉన్నాను. ఒక దావీదే కాదండి, భూమి మీద ప్రతి ఒక్కడు ఒక వింతే. మనం అనుకుంటున్నాం చైనా కూడా కదా, లేదా తాజ్మహల్ కదా, లేకపోతే క్రైస్ట్ రిడీమర్ అదే కదా ఒక వింత, అవే కదా వండర్స్. లేదా చైనా కూడా మన వండరు, తాజ్మహల్ కదా గొప్పది. అటు నుంచి గొప్పవి ఏమున్నాయి లోపల అసలు మా ప్రపంచంలో అవే ఒక వింత, అవే వండరని లెక్కేస్తాను. ఇప్పటికి దావీదు అన్నాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను లేదా వండరగా ఉన్నాడు. ఎందుగా ఉన్నాడు ఆ మాట మనం ఆలోచన చేస్తే, దావీదు అన్న మాటలు మనం సారాంశాన్ని మనం ఆలోచిస్తే, అన్నాడు కీర్తనలు 71వ కీర్తన 7వ చరణంలో, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. వింత అన్నాడు, వండరు. ఆయనే నాకు ఆశ్రమం బలమై ఉన్నాడా? ఈరోజు బైబిల్ అంటే, ఈరోజు ఎవరైతే బైబిల్ నిర్లక్ష్యం చేస్తున్నామో, బైబిల్ని చిన్న చూపు చూస్తున్నామో, బైబిల్ అంటే ఒక పద గ్రంథమో పురాణ సంబంధించి చూస్తున్నామో, అలాంటి అభిప్రాయం మనం ఈరోజు అది అభిప్రాయాన్ని మనం తీసేసుకోవాలా. ప్రపంచంలో ఉన్న 7 వింతల కన్నా ఒక గొప్ప వింత ఏంటో బైబిల్ చెప్తుంది. ఈరోజు ఏదైతే వింత అంటున్నామో అది మనుషుల అనేది దాని మించిన వింత ఒకటి ఉంది. అది ఈరోజు మనం తెలుసుకోవచ్చు. ఈరోజు ఎక్కడికైనా మనం ఒక దొంగలు మనం పట్టుకోవాలన్నా పోలీసులు పనిచేది ఏంటంటే తమ్మబిల్ చేతి ముద్రలు, తర్వాత ఆధార్ కార్డు మీద మనం ఈ రోజు ఆధార్ కార్డు అప్డేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాడు, వేలు ముద్రలు తీసుకుంటాం. ఒక డాక్యుమెంట్ మీద లేదా ఒక ఏదైనా ఒక డాక్యుమెంట్ మీద మనం సంతకంతో పని లేదు, ఇక్కడ వేలు ముద్రలు తీసుకుంటాం. ఒక దొంగలు పట్టుకోవాలంటే వేలు ముద్రలు ఉపయోగిస్తాం. ఒక బ్యాంకులో మనం ఆధార్ కార్డు మీద వెళ్ళి అకౌంట్ మనం డబ్బులు అమౌంట్ డ్రా చేసుకోవాలంటే వేలు ముద్రలు తీసుకుంటాం. వేలు ముద్ర మ్యాచ్ చేయాలి. రేషన్ కార్డు మనం రేషన్ తీసుకోవాలంటే వేలు ముద్ర. ఇది ఈ రోజు మనము ఎందుకు ఈ మాటలు చెప్పవలసి వచ్చిందంటే, 7 వండర్స్ లెక్కేసుకున్నాం తప్ప, ఈ రోజు టెక్నాలజీ పెరిగింది, కంప్యూటర్ లోకి వచ్చేసాము, టెక్నాలజీ ఏదో పెరిగిపోయింది మనం చెప్పుకుంటున్నామే తప్ప,
వండర్ అన్నప్పటికీ ఈ రోజు మనం లెక్కేస్తే చైనా కూడా కాదు, తాజ్మహలే కాదు, మనిషి యొక్క వేలు ముద్రలను మనం ఉపయోగిస్తున్నాడు. చాలా మంది దేశాల్లో ఒక డోర్ ఓపెన్ చేయాలంటే వేలు ముద్ర టచ్ చేస్తే డోర్ ఓపెన్ అయ్యేది. మనిషికి ఉన్న వేలు ముద్రలు ఒక్కొక్కడికి ఉన్న వేలు ముద్ర ఒక వేలు ముద్ర మ్యాచ్ అవట్లే. ఒక్కొక్కడు భూమి మీద ఉన్న 1000 కోట్ల జనాభా లెక్కేస్తే 1000 కోట్ల వేలు ముద్రలు డిఫరెంట్ ఉన్నాయి. ఒక మనిషికి ఉన్న వేలు ముద్ర ఇంకో మనిషికి ఉన్న వేలు ముద్ర మ్యాచ్ అవ్వదు కాబట్టి వేలు ముద్రగానే తీసుకుంటుంది గవర్నమెంట్. ఆధార్ కార్డు అప్డేట్ చేయాలంటే వేలు ముద్ర కావాలా, బ్యాంకుల అకౌంట్ డ్రా చేయాలంటే వేలు ముద్ర కావాలా, రేషన్ కార్డులు మనం ఏదైనా రేషన్ తీసుకోవాలంటే మన వేలు ముద్ర మ్యాచ్ అయితే రేషన్ కార్డు మనం అందులో రేషన్ తీసుకుంటున్నాం. అంటే ఈ రోజు మనం అంతా ఎక్కడ జమ అయిపోయామంటే వేలు ముద్ర తమ్మ బిల్లు అంటున్నాం. తప్పసేపు ఇక్కడ తమ్మ బిల్లు ఈ బటన్ వేలు మీద ఆధారపడ్డది. అదే బైబిల్ చెప్పుకొస్తున్నాం. ఒక వింత దేవుడు చేసిన వింతలు మనం అనుకుంటున్నాం, మనిషిని అనుకుంటున్న వింతలు 7 వింతలు అనుకుంటున్నాం. దాన్ని మించిన వింత ఏంటయ్యా మనం ఆలోచిస్తే బైబిల్ చెప్తుంది ఒక మాట. యోబు గ్రంథము 37వ అధ్యాయము, యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచిస్తే బైబిల్ వండర్. ఇది క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. యోబు గారు క్రీస్తు పూర్వం 400లో జీవించాడు. అప్పుడే బైబిల్లో ముందుగానే రక్షించబడింది. యోబు గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు, అంటే దేవుని కార్యాలు మనసందరూ తెలుసుకోవాలటండి చెప్తూ ఇక్కడ ఒక అద్భుతమైన పదాన్ని ఉపయోగించాడు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. వేలు ముద్ర అంటే తమ్మ వెళ్ళే సరే అంటారు. ఈ డిజైన్ ఎవరు చేయలేదు. ఇది చైనా కూడా కన్నా గొప్పది, ఇది తాజ్మహల్ కన్నా గొప్పది. అలాంటిది ఒక డిజైన్ చేయొచ్చు, కానీ ఒకటి వేలు ముద్ర ఇంకొక వేలు ముద్ర మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ చెప్ప ప్రతి మనుషులకి అన్నాడు. అంటే ఒక్కొక్కడికి వేలు ముద్ర మనకు ఉంది. ఇక్కడ ఎందుకు అన్నాడు బైబిల్లో మనుషులందరూ ఆయన సృష్టి కార్యాలు, దేవుడు చేసిన సృష్టి కార్యాలు ఆలోచించి తెలుసుకుని చెప్తూ ప్రతి మనిషిని చేతిని బిగించి, ఇలా చేతిని బిగిస్తే మన తమ్మ వేలు మన బట్టల వేలు పైకి వేస్తాం. దానికి ఏం వేశాడంటే ముద్ర వేశాడంటాడు. ముద్ర ఇది వండర్. ప్రపంచంలో 7 వింతల కన్నా వండర్ ఏదయ్యా అంటే మన బట్టన వేలు. ప్రపంచంలో వండర్ ఏదయ్యా తాజ్మహల్ అనుకుంటున్నాం, చైనా కూడా కూరకుండా భ్రమలో పడ్డాం. అవే 7 వండర్స్ అనుకున్నాం. దానికన్నా వండర్ మన బట్టన వేలు. అందుకే పోలీస్ స్టేషన్లో బట్టన వేలే, బ్యాంకులో బట్టన వేలే, ఆధార్ కార్డు బట్టన వేలే, మన ఉపయోగించేది బట్టన వేలే. అది బట్టన వేలు ఎందుకు ఉపయోగిస్తున్నాడు అంటే ఈ తమ్మ బిల్లు ఇలాంటి డిజైన్ అప్పుడు చేయలేదు. అందుకే ఈ రోజు ఒక దొంగను పట్టుకోవాలంటే పోలీస్ స్టేషన్ లో ఏంటయ్యా అంటే వేలు ముద్రలు తీసుకున్నాడు, 10 ఏళ్ళు తీసుకుంటున్నాడు వేలు ముద్రలు, అలా మ్యాచ్ చేస్తున్నాడు. సరే ఈ రోజు రేషన్ తీసుకోవాలంటే ఏలు ముద్రలే, మన ఇల్లు క్యాన్సర్ తీసుకోవాలంటే మన ఏలు ముద్రలే మ్యాచ్ చేయాలి. అంటే ఏలు ముద్ర ఈ రోజు మనిషి టెక్నాలజీ పెరిగింది అన్నాడు. క్రీస్తు పూర్వం ముందుగా రాయబడింది యోబు గ్రంథంలో. ఇది మత గ్రంథంగా లెక్కేసాం మనం, లేదా ఒక పురాణ సంబంధించి లెక్కేసాం. మానవ మేధస్ గ్రంథం క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల్లో ఈ మాటలు రాసిన బైబుల్లో ఇవి మత గ్రంథంగా పక్కన పడేశారు. శమన మండసే గొప్ప మరి ఈ వంట రావడం. అందుకే అన్నాడు దావీదు, నేను అనేకులు కీర్తన 71 చదువుకున్నాను, అనేకులకు ఒక వింతగా ఉన్నాడు అన్నాడు. వింత ఏదంటే మానవ దేహం ఒక వింత. అందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ దేహంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే మన తమ్మి వీళ్ళు, మన యొక్క బొటన వీళ్ళకు వింత. శమన మండస్ కాదండి. ఈ రోజు ఒక మనిషిలాగా ఇంకో మనుషుడు మ్యాచ్ అవటాలే. మనిషి టెక్నాలజీ ఉపయోగించాడు, మనిషిని తయారు చేయాలనుకున్నాడు, మ్యాచ్ అవ్వలేదు. అందుకే ఆలోచన చేస్తే దేవుడు ఆయన కట్టుకున్న ఇల్లు, మానవ శరీరాలు, ఒక్క వ్యక్తి. అందుకే దావీదు అన్నమాట, నేను అనేకలు ఒక దావీదే కాదు, భూమి మీద మానవ సర్వ మానవాలు 1000 కోట్ల జనాభా భారీ నేల ఉన్న మనందరూ ప్రతి ఒక్కడి వేలు ముద్రలు, ఒక్క వేలు ముద్రకి ఇంకొక వేలు ముద్రకి సంబంధం లేదు పరిస్థితి. ఇప్పుడు ఆలోచన చేయండి, ఎవరైతే ఈ వీడియోస్ వస్తున్నారో మీరు మనసు పెట్టి ఆలోచిస్తూ ఉండరు. బైబిల్లో ఒక మత గ్రంథంగా కులానికి సంబంధించిన ఆలోచించడం అనేది ఈ రోజు అభిప్రాయం చేసుకోవాలి. 7 వండర్స్ కన్నా వండర్ ఎందుకైనా మనం అంటే 7 వండర్స్ కన్నా వండర్ ఏదయ్యా అంటే వింత ఏదయ్యా అంటే మన వేలు. కాబట్టి బైబిల్ మనం ఆలోచిస్తే మనిషి యొక్క వేలు ముద్రలే ఒక వింత. ఇది ఆలోచిస్తే దేవుడి జ్ఞానం మన ఆధారపడుతుంది, మన ఆధారపడిపోతే ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఈ మాటలు ఎవరైతే ఉంటున్నారో ఆలోచించి అర్థం చేసుకుంటారని దేవుడు ఈ మాటలు దీవించడం కాక అందరికీ